వాక్యం చదువుకుందాం. ఓకేనా? వాక్యం చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమునైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయలా మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన దేవాన్ని కొందనాలు. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడి ఆదులని అంత పెరిగిన దేవుడు యువ ప్రభా, నాకు మాకు అవసరమైన మాటలు ప్రభా మీరే బయలుపరిచి నిశ్చయంగా ప్రభా మమ్మల్ని నాయన నీ సన్నిధిలో విశ్వాసంతో నాయన నింపి నడిపించున్నాను. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు. మంచిది, చూద్దాం. ఇలా చదువుకున్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క అపోస్తులైన పౌలు గారిలో ఉండి దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, హెచ్చరిక అనగా ప్రమాదానికి ముందు తెలియచేసే సమాచారం. హెచ్చరిక అంటే ఇదిగో జరగబోతుంది ప్రమాదము, జాగ్రత్తగా ఉండండి అనటానికి ఒక సమాచారాన్ని తెలియచేసే దాన్ని హెచ్చరిక అని కూడా అంటారు. అయితే పిల్లరా, ఇక్కడ ఏమని, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఇంకొక మాటలో చెప్పాలి అంటే క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను అనగా అర్థమైంది తెలుసా? దేవుడు నీకు ఇస్తున్న ఏ వాక్యమైనా, ఏ సందేశమైనా, ఏ వివరణైనా నువ్వు దాన్ని ఎలా తీసుకోవాలి? ఇంకా చెప్తున్నాడు, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. హల్లెలూయా. ఎవరి సంతోషం సంపూర్ణం చేయాలి? ఎవరి సంతోషము? మొట్టమొదటిగా ఎవరి సంతోషము? కాపరి సంతోషం. దేవునికి మహిమ కలుగును. కాపరి సంతోషంగా ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడా ఉండడా? దేవుడు సంతోషంగా ఉంటాడా ఉండడా? కాపరిని చేయాలి, సంతోషపరచాలి. అంటే కాపరికి ఎంత మోటకి ఇచ్చేస్తే దేవుడు కాపరి సంతోషంగా ఉంటాడా? ఆ సంతోషం కాదు. కాపరి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? కాపరి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేవుడు ఇదిగో మనందరము ఆత్మ సంబంధముగా సిద్ధపడటానికి, ఆ దేవుని రాజ్యములో మనందరము నివాసం ఉండటానికి, అనగా మన ఆత్మను మనం రక్షించుకోవటానికి సిద్ధపాటు చేసిన క్రమములో, అనగా సన్నిధి విషయములో, అనగా దేవుని యొక్క వాక్య విషయములో, దేవుని యొక్క క్రియలు నీవు జీవితంలో నెరవేర్చుట విషయంలో ఎవరైతే హల్లెలూయా ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వాళ్ళను చూసి కాపరి ఏం చేస్తాడండి? నిత్యము ఏం చేస్తాడు? వాళ్ళని బట్టి కాపరి ఏం చేస్తాడు? చాలా సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ ఆత్మీయ జీవితము కాపరి చెప్పిన వాక్యాన్ని బట్టి నువ్వు ఎంతగా కట్టబడుతున్నావో. హల్లెలూయా. చెప్పేది కాపరేనా? కానీ చెప్పించేది ఎవరు? హల్లెలూయా. మరి కాపరి వాక్యం చెప్తున్నటువంటి స్వరాన్ని, అందుకే నా గొర్రెలు నా స్వరము వినును.
ఎస్, ఏ కాపరి స్వరం ఆ గొర్రెలు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు ఆ కాపరిలో నుండి మాట్లాడుచున్న దేవుని యొక్క స్వరం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వరము విని మీరందరూ సిద్ధపడి కలిగి దేవుని యొక్క ఆత్మతో సక్రమంగా సంతోషంగా మీరు నడుస్తూ ఉంటే మీకు ఆనందమా కాదా? ఇప్పుడు వాక్య క్రమంలో మీరు జీవించడానికి సిద్ధపడ్డారు, నీ పక్కోళ్ళు అలా జీవించలేకపోతున్నారు. వాళ్ళని చూసి మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా లేదా? వాళ్ళ పాపం జీవించలేకపోయినా నేను వాళ్ళకన్నా ఎక్కువగా దేవుడిలో ఎదుగుతున్నాను, దేవుని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పగలుగుతున్నాను అనే ఆనందం నీకు ఉంటుందన్నదా? ఆ ఆనందం నీకు ఉన్నది అంటే నిన్ను అలా తయారు చేసినటువంటి నీ తండ్రి, నీ కాపరికి ఆనందం ఉంటుందన్నదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి కాపరిని ఇంకా అలాంటి దేవుని యొక్క వాక్కిచ్చి సంఘాన్ని ఆ విధంగా తయారు చేస్తున్నటువంటి కాపరిని బట్టి, ఇప్పుడు నిన్ను బట్టి కాపరిని బట్టి దేవుడు సంతోషించారు. అంటే నిన్ను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు? సరే, ఆత్మీయంగా అంత ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు శరీర సంబంధంగా చూసుకున్నాం. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తల్లిదండ్రులు దేవుని యొక్క పిల్లలు ఇచ్చారు, ఆ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు. చెప్పిన మాట వినటంలో కానీ స్కూల్లో కానీ ప్రతి విషయంలో వాడు మంచి మార్కులతో బాగా పాస్ అవుతూ ఉంటే వాడిని చూసి ఎంతమంది సంతోషిస్తారు? సంతోషించరా? వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, వాడు విధేయతలో చాలా యథార్థంగా పట్టుదల కలిగి ఉన్నాడు, బాగా పాస్ అయ్యాడు. ఇప్పుడు మీటింగ్స్ పెట్టి వాడి తల్లిదండ్రులు తీసుకొచ్చి అంతమంది పిల్లల మధ్య, అంతమంది వాళ్ళ తల్లిదండ్రుల మధ్య, ఇదిగో నీ కుమారుడిని పిలిచి, ఆ కుమారుడు తల్లిదండ్రులు పిలిచి, ఇదిగో ఈ కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే అందుకు కారణము ఈ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? కల్లా ఉంటాడు, నీళ్ళు గెర్రన కారుతాయి, అంత ఆనందము, అంత సంతోషం. అంటే నీ పిల్లలను బట్టి నీవు ఆ దినమందు అంతగా సంతోషిస్తున్నావు అంటే మరి ఆత్మీయ జీవితంలో కాపరి సంతోషం కూడా అంతే కదా అనండి. ఇప్పుడు చూడండి, నువ్వే ఎంత సంతోషిస్తున్నావు అంటే మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, ఆ స్కూల్ యాజమాన్యం అంతా సంతోషిస్తాడు. అంటే ఇక్కడ ఆత్మీయ జీవితంలో కాపరిని బట్టి, సంఘాన్ని బట్టి దేవుడు సంతోషించడా? అదే మాట్లాడుతా ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఏమని? కాగా క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను. హల్లెలూయా. అంటే ఏ హెచ్చరికైనా సరే నువ్వేం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. ఇదిగో మీరు ఇలా వెళితే అక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఒక హెచ్చరికను బోర్డు పెట్టారు. ఏం జరిగింది, ఏం కాదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఆ బోర్డు చూసి పక్క నుంచి నువ్వు వెళ్ళకుండా నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపోయావు అనుకో, ఏమవుతుంది? ప్రమాదంలో పడతావు. అంతేనా? ఆ ప్రమాదం నుంచి నిన్ను తప్పించడానికే హెచ్చరికని బోర్డు పెట్టారు. అర్థదండి. అంటే పాపపు లోకంలో, చీకటి లోకంలో, పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న నీ జీవితాన్ని సరిచేయటానికి దేవుడు ఒక ఆత్మీయ హెచ్చరిక ఇచ్చినప్పుడు దాన్ని వినాలా, త్రోసివేయాలా? వినాలవుదా? అది విన్నప్పుడే ఏమొస్తుంది? నీలోకి ప్రేమ వస్తుంది. అంతేనండి. వినాలి, విన్నదాని ప్రకారం నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ లోపలికి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. అందుకే అన్నాడు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను. హల్లెలూయా. ప్రేమ లేకుండా ఆదరణ వస్తుందా? అమ్మా, ఆదరణ అంటే ఏంటి? నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇష్టపడటం. అంతేనమ్మా. నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వాళ్ళకి ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ప్రేమించావు. వాళ్ళకి ఇప్పుడు ఆదరణ కావాలంటే వాళ్ళకి ఏదో ఒక అవసరం వచ్చింది, ఏదో ఒక కష్టం వచ్చింది, ఏదో ఒక నష్టం వచ్చింది, వాళ్ళు చాలా దిగులుతో వేదనతో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? మా బలి పెరిగింది వీళ్ళకి, చెప్తే వింటారా? వినరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. అందుకే దేవుడు ముద్దు పొత్తాడు అంటావా? అది దేవుని చిత్తమా? అది దేవుని చిత్తం కాదు. నువ్వు ఒకరిని విమర్శించడం దేవుని చిత్తం కాదు.
మరి ఏమి అరే ఎలా జరిగిందా లేదా మీరేం దిగులు పడకండి, సిస్టర్ మీరేం దిగులు పడకండి. దేవుని చిత్తం ఏదో ఉంది. మనకి కీడు జరిగినా మేలు జరిగిన దాని వెనక దేవుని యొక్క చిత్తము దాంట్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీరు దిగులు పడకండి, ఇదిగో నేను ఉన్నాను మీకు తోడుగా. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి, ఎప్పుడోసారి కనబడి నువ్వు అవసరమైతే వెళ్ళి పూటకి అవసరమైతే వాళ్ళకి కనబడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. రోజుకి వెళ్ళాలి, కష్ట సుఖాలు తెలుసుకోవాలి. వాళ్ళ ఏది అవసరమో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని ప్రతి విషయంలో నువ్వు వాళ్ళకి సహాయంగా ఉండాలి. అదే ఆదరణ. ఇంకేమనుందమ్మా? ఎప్పుడైతే నువ్వు ఆ ఆదరణ కలిగి ఉన్నావో, ఆ ఆదరణ నువ్వు చూపిస్తున్నావో, అప్పుడు ఏం జరుగుతుంది? అదే చెప్తున్నాడు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు? ఇప్పుడు ఆత్మీయ సహవాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి సహవాసంలో నువ్వు కలిగి ఉంటే, హల్లెలూయా, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా, హల్లెలూయా, ఈ క్రీస్తు హెచ్చరికను బట్టి ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉంటే మీరు ఏక మనస్సులగునట్లుగా. హల్లెలూయా. ఎలాగా? ఏక మనస్సు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? కొంతమంది ఉన్నాం. ఎవరి మనసు వాళ్ళదే కదా, ఎవరి మనసు వాళ్ళదే కదా. ఎక్కడ? బయటికి వెళ్తే. మరి లోపలికి వస్తే అందరి మనస్సు ఒక్కలాగే ఉండాలి, ఒకలాగే ఆలోచన చేయాలి, ఒకలాగే వాక్యం వినాలి, ఒకలాగే ఏకీభవించాలి. అప్పుడే కదా సహోదర ప్రేమ. అంతేగాని చెప్పారు కానీ నువ్వు అలా అనుకున్నావా, లేదు నేను ఎలా అనుకున్నానని ఇక్కడ భిన్నమైన వాతావరణాన్ని నువ్వు సృష్టిస్తే ఏక మనసు వస్తుందా, ఏకాత్మ వస్తుందా? అది వ్యతిరేకత తీసుకొచ్చి సర్వనాశనానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు కాపరి లేక దేవుడు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు ఏక మనస్సును అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. ఎవరు సంతోషం సంపూర్ణం చేయాలి? మొదటిగా కాపరి సంతోషపడాలి, ఆ తరువాతే దేవుడు సంతోషపడతాడు. కాపరి లేకుండా దేవుణ్ణి సంతోషపడతాను అని నువ్వు అనుకోవటము అది నీ యొక్క భ్రమ. అలా అయితే సగం ఎందుకు? అంతేనండి, సగం ఎందుకు? అవసరం లేదు కదా. కాపరిని సంతోషపరచాలి, నా సంతోషం సంపూర్ణం చేయండి. ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 మోపైని 13:17 నాయకులుగా ఉన్నారు. చదువు త్వరగా. మోపైని మీ పైని, ముప్పైని కాదు, చదువు అదిగా చదవడం బాగా తెలియగా ఉంటుంది. చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజొప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. ఏ పని అండి? ఏ పని చేస్తే దుఃఖముఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ఏ పని చేస్తాడో దుఃఖముఖంతో అంటే మీ పట్ల ధనమా ఉన్నా కదండి, అంటే సంఘం పట్ల సంఘ బిడ్డల పట్ల సంతోషంగా పనిచేయాలి. సంతోషం ఎప్పుడు? అరే నా పిల్లలు వస్తా ఉన్నారు, వాళ్ళని ఇంకెలా పెంచాలి, ఇంకా ఎన్ని మాటలు వాళ్ళకి నేర్పించాలి, ఇంకా ఎత్తైన స్థితిలోనికి వాళ్ళని ఎలా నేర్పించాలి, ఎలా నడిపించాలి. అదే కాపరి యొక్క ఆలోచన. ఇంకేముంటుందా? కేవలం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి కాపరి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడంటే నీ పైన నాయకుడిగా దేవుడు పెట్టాడు, నీ ఆత్మకు లెక్క అప్పచెప్పవలసిన వాడిగా ఆయన ఉంచాడు. కాబట్టి నీ కాపరి నువ్వు ఏం చేయాలి? సంతోషపరచాలి. ఏ విధంగా సంతోషపరచాలి?
ఆత్మతో, అర్థమైందా, సత్యముతో నువ్వు ఆసక్తి కలిగి, దేవుని యందు ఆసక్తి కలిగి నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తున్నావో, హల్లెలూయా, వాక్యం హెచ్చరించిన ప్రకారము, వాక్యం ఇచ్చినటువంటి నిబంధన ప్రకారము నువ్వు నీ జీవితాన్ని మార్చుకుని, నీ ప్రవర్తనను మార్చుకుని, ప్రతి విషయంలో ఆత్మీయ క్రియలు కలిగిన వాడుగా, ఆత్మీయ విశ్వాసము కలిగిన వాడుగా, ఆత్మీయ క్రియలు కలిగిన వాడుగా నీ యొక్క భక్తిని నువ్వు నిజరూపము దాల్చి నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను బట్టి సంతోషిస్తాడా? సంతోషించడా? ఇప్పుడు టైం అయిపోయింది, అయినా ఇంకా రాలేదు. సంఘానికి 10 గంటలకు ప్రార్థన అనుకున్నాం, ముందుగానే అరగంట ముందుగానే వచ్చి ప్రార్థన చేయాలనుకున్నాం, కానీ రాలేదు, ఇంకా రాలేదు. ఎవరి గురించి ఆలోచన చేస్తాడు ఇప్పుడు? ఎవరైతే రాలేదో వాళ్ళ గురించే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాయి సేవకుడు కళ్ళు. అరే ఇంకా రాలేదు ఏమైంది, ఇంకా రాలేదు ఏమైంది? ఇప్పుడు లోపల ఏం మిగులుతుంది? ఆయనకి బాధ మిగులుతుందా లేదా? బాధపడుతున్నాడా లేదా? అంటే ఇప్పుడు నీ కోసం సేవకుడు బాధపడితే నీకు ఆశీర్వాదమా? రాదు. అప్పుడే నీకు తెలియకుండా నీ మీదకి శ్రమ వస్తుంది, నీకు తెలియకుండా శ్రమ వస్తుంది. అందుకే ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను, మీ పై నాయకుడిగా ఉన్నవారు మీకు వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముఖము కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఏం చేయాలి? దేవుడు ఏ వాక్యాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నాడో ఆ వాక్యం సేవకుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆ మాట విని దాని ప్రకారం నువ్వు జీవిస్తూ ఆ మాటకు నువ్వు లోబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఎవరు సంతోషిస్తారు? అప్పుడు కాపుడు ఎంతో సంతోషం, నా పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు కదా, దేవా నీకు స్తోత్రం, ఇంకా బలపరచునైనా వీళ్ళ ద్వారా నీకు ఆత్మలు కట్టబడాలి ప్రభువా అని సేవకుడు నిన్ను బట్టి సంతోషిస్తే, ఈ కాపరు ఎప్పుడైతే నిన్ను బట్టి సంతోషిస్తున్నాడో ఆ సంతోషము ఆనందంగా ఆశీర్వాదంగా నీ మీదకి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముఖముతో అతను చేస్తే నీకేమైనా ప్రయోజనం అన్నాడా? అంటే విశ్వాసుని బట్టి కాపరి ఎప్పుడైతే సంతోషిస్తాడో అప్పుడే విశ్వాసకి కూడా ఆశీర్వాదం. అర్థమైందండి? ఎందుకు రేపు లెక్కప్ప చెప్పాలి. ఏం పెంచావు, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు అంటే ఎవరు చెప్పాలి? ఇప్పుడు కాపరి చెప్పాలి వద్దా? నీ ఆత్మకు లెక్క చెప్పాలి వద్దా? చెప్పాలి వద్దా? మరి నువ్వు వినకపోతే ఏం చెప్పాలి? అప్పుడు వినలేదు ప్రభు, నేను నా ధర్మం నేను చెప్పాను, వాళ్ళు వినలేదు ప్రభు అంటే వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు కోల్పోయారు. కళ్ళ ముందు మీకు అర్థం కాదు, ఇంకొక మాట చెప్తే ముందుకు వెళ్తాం. దేవుని యొక్క ఆత్మకు ఎప్పుడైతే మనం లోబడినట్టు ఉంటూ తప్పిపోతామో మన కళ్ళ ముందు ఎప్పుడు ఎంత ధనమో కష్టానికి ప్రతిఫలం కనబడతాం. ఇంకొక విషయం, మనకు తెలియకుండానే సమస్యల చేత ఆ కనబడిన దానికి డబుల్ ఖర్చు అయిపోతుంది, నష్టం వస్తుంది. ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. ఏమైపోయింది కష్టగీతం నీకు అర్థం కాదు. కారణం ఏంటి? నువ్వు దేవునికి లోబడదా, దేవునికి చేయాల్సినటువంటి విశ్వాసంలో జరిగించాలా, క్రియలు జరిగించాలా, వాక్య ప్రవర్తన నువ్వు కలిగి లేవు, కానీ ప్రతిఫలాన్ని అదే పొందుకుంటున్నావు. అదే నువ్వు ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా నీ ఆ విశ్వాస జీవితాన్ని కలిగి నువ్వు ముందుకు వెళితే ప్రతిఫలం వస్తుందా రాదా? వాక్యమేనమ్మా. ఏమన్నాను? మళ్ళా చదువుతున్నాను. మీ పై నాయకుడిగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారిగా వారి వల్లే మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. హల్లెలూయా. మళ్ళా పిలిపి కొంటాం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ వాత్సల్యమైనను ఉన్న మీరు ఏక మనసులకున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉండి ఒక్కదానే మనసుంచుచు నా సంతోషమును హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా సేవ చేయాలా, దుఃఖముఖంతో సేవ చేయాలా?
అంతేనండి. సంతోషంగా సేవకుడు సంతోషంగా దేవుని యొక్క పరిచర్య జరిగించాలంటే పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు ఎలా ఉండాలి? హెచ్చరిక. ఏ హెచ్చరిక అయినను అది నిన్ను బాధ పెట్టే వాక్యమైనా నువ్వు ప్రేమతో తీసుకోవాలి. నిన్ను సంతోష పెట్టే వాక్యమైనా ప్రేమతో తీసుకోవాలి. కానీ ఈరోజు విశ్వాసం ఎలా ఉంది తెలుసా? నీకు బాధ వచ్చే వాక్యం అయితే మొహం పక్కెట్టుకుని ఆయన మామూలే దాన్ని తీసుకోవటం మాట. అదే నిన్ను ఆనందపరిచే మాటలైతే అమ్మా బా మరే చెప్పి ఆటుంటే ఎగురుకొని తెస్తావు. నీకు సంతోషం వచ్చినప్పుడు కాదు నీకు కావాల్సింది. నీ విశ్వాసం నిలబడేది నీ సంతోషంలో కాదు, నీ కష్టంలో నువ్వు చూపించేదే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. నిన్ను గుచ్చుకునేలా వాక్యం వచ్చినప్పుడు అవును కదా ప్రభువా నేను తప్పిపోతున్నాను ప్రభువా అని చెప్పి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ఒప్పుదల చేసుకుని సరి చేసుకుని దేవునికి లోబడటానికి ప్రయత్నం చేయాలి. అందుకు నువ్వు పశ్చాత్తాపడి సరి చేసుకున్నప్పుడే ప్రతిఫలం పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం. ఎందుకు పొందుతాం? మనం సరి చేసుకున్నాం కాబట్టి. ఇంతేనమ్మా. సరి చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోయామనుకో దేవుడు ఇష్టమైనట్టు దేవుడు వెళ్ళిపోతాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతే సృష్టికర్త ఆయన ఏం చేయాలి? మరి ఆయన ఏం చేయాలి? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి. హల్లెలూయా. ఏక ప్రేమ అంటే ఇక్కడ ఏం చేయాలి? ఒక కాపరి మాట వినాలా? ఒక కాపరి మాట వినాలా? కాపరితో పాటు ప్రతి ఒక్క సహోదరులు కూడా ఒకరిని ఒకరు చేయాలి, గౌరవించుకోవాలి. ఒకరి మాట ఒకరు ప్రేమపూర్వకంగా ఏక మనసులోనికి రావాలి. అలా ఏక మనసులోనికి ఏకాత్మలోనికి వచ్చినప్పుడే దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడుతుంది. అందుకే కదా ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడుకుని ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటాను. నీది నాది ఎవడిష్టం ఆడే అక్కడ దేవుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి దేవుడు లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. అందుకే ఏక మనసు ఏక స్వభావం గల వారుగా మనం అందరం ఉన్నప్పుడు మొదటిగా సంఘం సంతోషంగా ఉంటుంది, రెండవదిగా కాపరి సంతోషంగా ఉంటాడు, మూడవదిగా అందరిని బట్టి దేవుడు కూడా సంతోషంగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఇంకొక మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తున్నా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు మనకు నువ్వు ఎవరినైతే ఇష్టంగా ప్రేమగా ఉన్నావో వాళ్ళ కోసం ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రేమగా లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావమ్మా? పక్కన పెడతాం పెట్టవా? జనరల్గా వాళ్ళు చూడాయినా ఏళ్ళు చూడాయినా అది కావాలి. కానీ నువ్వు ఎవరితో అయితే ఏక ప్రేమ కలిగి ఏక ప్రేమ స్వభావం కలిగి ఉన్న వాళ్ళ కోసం మానవుడు ప్రార్థన చేస్తావు. నీ గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళ గురించి నువ్వు చేస్తున్నప్పుడు ఈ ప్రేమ మీ ఇద్దరిని బ్రతికిస్తుందా లేదా? అదే అందరూ సంఘంగా కలిగి ఆ ప్రేమతో ముందుకు పోతూ ఉన్నప్పుడు ఐక్యత వస్తుందా రాదా? అంటే ఇప్పుడు మీ సంఘంలో విశ్వాసుల మధ్య ఏం నిలబడుతుంది? ఇప్పుడు ప్రేమ నిలబడుతుంది, ఐక్యత. ఆ ఏక మనసు సంఘంలోకి వచ్చినప్పుడు దాని అంతటిని చూసి సంఘం అంతా అంత సంతోషంగా నడుస్తున్నప్పుడు సేవకుడు సంతోషిస్తాడే సంతరించడా? సేవకుడు పడిన కష్టం ఇక్కడ ఫలిస్తుందా లేదా? హల్లెలూయా. కష్టం ఫలిస్తుంది. వీళ్ళని బట్టి సేవకుడు ఎప్పుడైతే సంతోషిస్తున్నాడో వీళ్ళందరిని బట్టి విస్తారంగా సంతోషించి కష్టం వేసేవాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ స్వభావంలోనికి మనం రావాలి అని ప్రేమతో దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత వచనానికి వెళ్దాం. చూడండి. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు. ఏమన్నాడండి? కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను మీరేమీ చేయక. కక్ష చేత అంటే అర్థమేంటి? అలాగా నువ్వు మాట పడికి ఇలా కూడా సరే నీకు దండ డేలుస్తాను నేను చూస్తానులే అంటే నువ్వేం పెంచుకున్నావా లేదా? అదే సరే తెలుసో తెలియకో వాళ్ళు ఏదో అన్నారులే సరేలే అని నువ్వు సరి చేసుకుంటే కక్ష అక్కడ మిగిలి ఉంటుందా? ప్రేమ మిగిలి ఉంటుందా? ప్రేమ మిగిలి ఉంటుంది.
ఉంటుంది, కక్షకి అక్కడ చూపలేదు. కాబట్టి ఆ విధముగా ఎవరు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తించినా, లేక వాళ్ళు తెలుసో తెలియక అవిధేయతో వాళ్ళు జీవించినా, నీవు మాత్రము కక్షలు పెట్టుకోకు. ఈరోజు సంఘాలలో కక్ష ఏంటి? ఆ కక్ష ఒక మంచిగా పాటలు పాడే ఒక సహోదరుడు ఉన్నాడంటే, వాడు ఆత్మీయంగా ఎదుగుతున్నాడంటే మిగిలిన వాళ్ళకి కక్ష. వాడు ఎదుగుతున్నాడు, నేను ఎందుకు ఎదగలేనని పౌరుషం తెచ్చుకుంటే వాళ్ళు ఎదుగుతారు. కానీ వాళ్ళకి ఏమొస్తుంది? అసూయ. వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళు చూసి ఏడవడం ఏంటి పని? ఏడ్చేవాడు ఎదుగుతాడా? పాటలు పాడేవాడిని చూస్తే అసూయ. అది స్త్రీలైనా పురుషులైనా. ప్రార్థన చేసేవాళ్ళు చూస్తే అసూయ. అర్థమైందండి? ఒక సేవకుడు వెనకాల ప్రేమగా వ్యవహరించే వాళ్ళని చూస్తే ఏంటి? అసూయ. ఎందుకంటే వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళడం. అదేంటి? కక్ష. అర్థమైందండి? అలాంటివి కూడా మన మధ్యన ఉండకూడదు. ఎవరికి మహిమ కలుగును. వృద్ధాతిశయము చేతనైనను. ఇప్పుడు వీళ్ళందరూ ఇలా ఉంటే వృద్ధాతిశయము అంటే అర్థం ఏంటి? వృద్ధ అనగా పెద్ద. అదేనండి? వృద్ధ అనగా పెద్ద అంటే వయసులో పెద్ద కాదు. ఇక్కడ నేను మీకు అందరికంటే వయసులో పెద్దవాడిని కాబట్టి నా మాటే వినాలి. తప్పు. మీ అందరికంటే నేను మంచి విశ్వాసిని, నేను చక్కగా మాట్లాడగలను, నా మాట వినాలి. తప్పు. బాగా పాడగలను, బాగా ప్రార్థించగలను, ప్రతి దాంట్లో నేనే ముందు కాబట్టి నేను చెప్పింది వినాలి. తప్పు. అర్థమండి? అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒకలాంటి కక్షను నువ్వు పెట్టుకొని, అర్థమైందా? ఒక వృద్ధాతిశయము అంటే నేను గొప్ప అని నువ్వు అనుకుని ఏం చేస్తున్నావు అంటే ప్రతి ఒక్కరిని ఏలుబడి చేయాలని నువ్వు చూస్తున్నావు. నువ్వు కాదు ఏలుబడి చేయాల్సింది, దేవుడు ఏలుబడి చేయాలి. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడు పడిన అందరి మంది బాధ్యత. పరిచర్యలో దేవుడు నీకు ఇచ్చిన ఒక కృప వరం, అది ఒక భారం, అది ఒక భాగం. అది దాన్ని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క ఆత్మ మనలో పనిచేస్తా ఉంది. ఇంకా అన్నాడు, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై. చదవనాయన. చూడటం కాదు, చదువు. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. హల్లెలూయా. ఒకరికంటే ఒకడు ఏంటి? యోగ్యులను ఎంచుకోవాలి. అంటే అర్థం ఏంటి? వాడు ఎంతటి కింద స్థాయిలో ఉన్న సాధారణమైన వ్యక్తి అయినా, నువ్వు ఎంత గొప్పవాడమైనా నువ్వు ఏ విధంగా ఎంచుకోవాలి? వాడే నాకన్నా గొప్పవాడు. నా సహోదరుని కంటే నేను ఎప్పుడూ గొప్పవాడిని కాదు. నాకంటే నా సహోదరుడే గొప్పవాడు, నాకంటే నా సహోదరి గొప్పది అనే భావన నీకు ఎప్పుడైతే వస్తుందో నిజమైన ప్రేమ నువ్వు చూపిస్తావు. దానినే కదా మాదిరి చూపించాడు ప్రభువైన యేసుక్రీస్తు. గమన చూపించాడా? చూసారా? ఆయన సృష్టికర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమస్తము కలిగి ఉన్న దేవుడు, ఆదిలోని అర్థం చూసిన దేవుడు అయినప్పటికీ నిన్ను నన్ను ప్రేమించి నువ్వు నేను ఇబ్బందుల పాలు కాకూడదని, శిక్షను పొందుకోకూడదని ఆయన శరీరధారిగా నీకు వచ్చి ఏం పొందుకున్నాడు? మన నిమిత్తమైన శిక్షణ పొందుకున్నాడా లేదా? అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. తన హోదా, స్థాయి సమస్తము దిగి వచ్చి, ఓ సహోదరుడు నిన్ను నన్ను ప్రేమిస్తే నువ్వు నేనేం చేస్తున్నావు? నా అంత వీరుడు లేడని బెల్లపిస్తున్నావు. అర్థమవుతండి? ఆ అహం ఎప్పుడైతే వచ్చిందో అదే నీ పతనం. అర్థమైందండి? విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనము ఇది గమనిస్తూ వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తావో అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీకు ఎన్ని పనులు ఉన్నా సరే నీ మనసు ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది నా పని, తర్వాత నేను ఇదే చెప్పి చేస్తాను, అలాగే ఇలాగైనా చేసి చేస్తాను, ముందు అక్కడికి వెళ్ళి అది ఏంటో చూసి వస్తాను.
వాళ్ళ ఆపదేంటో చూసి వస్తాను, వాళ్ళకి ఏం అవసరమో నేను చూసి వస్తాను. అర్థమైందండి? అంటే ప్రథమ స్థానం ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు నీ సహోదరునికి ఇస్తున్నావు. అర్థమైందండి? అంతేగాని ఎవడాలకపోతే నాకేంటి, నా పని ముఖ్యం, నా అవసరం ముఖ్యం, ఎవడైపోతే నాకేంటి అని నువ్వు అనుకున్నావు అనుకో, క్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లా లేదు. ఒకరి కష్ట సుఖాలలో ఒకరు ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. నాకంటే నా సహోదరులే నాకు ముఖ్యమన్నంతగా నువ్వు ఉండాలి. అదే విశ్వాసం. ఇంకా చెప్తున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. క్రీస్తు యేసుకి మనసు ఉందా లేదా? ఉంది కాబట్టి కదా దేవుని విడిచి భూకొచ్చి నీ కోసం నా కోసం శిలువ మరణం పొంది. అర్థమైందా? అదే కింద చెప్తున్నాడు చూడండి, ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. హల్లెలూయా. నాకు మంచి సింహాసనం ఉంది, సృష్టికర్త నేను ఆలోచిస్తే ఏమైనా జరుగుద్ది, వీళ్ళ కోసం నేనేం చేయాలి అనుకున్నాడు ఆయన? అనుకున్నాడా? నేనే. మరి ఇప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. హల్లెలూయా. ఉందా మనసు? ఉందా? లేదు అంటే ఏం చేయాలి? ఆ మనస్సు కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోవాలి. అది లేదు కాబట్టి వాక్యం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉంటే నీకు అవసరం లేదు మాట్లాడు. అది లేదు కాబట్టి నువ్వు సరి చేసుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఎంత మాట! మరి ఏం చేశాడు? కింద చెప్తున్నాడు, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడే నీ కోసం నా కోసం తన్ను తాను తగ్గించుకుంటే మరి మనం తగ్గించుకోకుండా హెచ్చించుకుని గర్విష్ఠులా తల ఇలా తిప్పుతానంటే ఉపయోగం ఏమైనా ఉందమ్మా? అది మెచ్చుతాడా? ఎందుకు దిగొచ్చాడు ఆయన? ఆ ప్రకారం నువ్వు నేను చెయ్యాలనే కదా, ఆ ప్రకారం అర్థం చేసుకుని మనం బ్రతకాలనే కదా. అందుకోసమే కదా ఈ బాధ, ఈ భక్తి అంతానే. లేకపోతే లోకస్తులు ఉన్నట్లు కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎవడ అక్కడ పోతాడు ఎవడకు తెలుసునంటే అది నీ ఇష్టం. ఉంటే చల్లగానే ఉండు, లేదా వెచ్చగానే ఉండు. నువ్వు ఉండదు అన్నాడు. అందుకోసమే ఎందుకు ఉండాలి? ఇంతకాలము భక్తి చేసి తీవ్ర కాడి చుట్టుకుపోతే ఏమైనా ఉపయోగమా? కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అది మనం గ్రహించి దాన్ని ఎలా చేయాలో తెలుసుకుని దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలి. అది నేర్పించడం కోసమే దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికారములకు హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించి. అన్ని నామముల కన్నా పై నామం ఇచ్చాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగి మనము కూడా ఉంటామో ఉన్న వారందరిలోనూ కూడా యోగ్యమైన కృపనిచ్చి ముందుకు తీసుకెళ్తాం. దేవునికి మహిమ. చివరిలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద సువార్తను ప్రకటిస్తున్నప్పుడు
యాయిరు కుమార్తె చనిపోయింది. అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయ్యా స్వస్థం అయితే బతికించగల నాకు నమ్మకం ఉంది, అయ్యా వచ్చి ఒకసారి దర్శించు అని బ్రతిమాలుకుంటాను. బ్రతిమాలుకున్నప్పుడు ఆయన వెళ్ళేటప్పటికి మధ్యలో కబురు వస్తుంది, అయ్యా ఆయన ఇబ్బంది పెట్టుకు, ఆ చిన్నది చనిపోయింది. మీరేం కలత చెందకండి, చిన్నది నిద్రించింది భయపడకండి అంటే వెళ్తాను. చూశారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కూడా, అంత శిష్యులందరూ ఉన్నారా? శిష్యులందరూ ఉన్నారా లేదా? జనసమూహం అంతా ఉందా లేదా? కానీ చిన్నది ఎక్కడ ఉంది? గదిలో. ఇప్పుడు గదిలోకి ఎవరైనా తీసుకెళ్ళాడు? ఆ చిన్నదాని తల్లిదండ్రులను, ఆయనతో పాటు ముగ్గురిని మాత్రమే నాన్న తీసుకెళ్ళారు. హల్లెలూయా. పేతురు, యోహాను, యాకోబుల్ని లోపలికే తీసుకెళ్ళారు. మిగిలిన అందరినీ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వెంబడించే వాళ్ళందరినీ పక్కన పెట్టు, వాళ్ళందరినీ పక్కన పెట్టు. ఏమ్మా శిష్యులు 12 మంది ఉన్నారు కదా, మరి 12 మందిలో ముగ్గురిని ఎందుకు తీసుకెళ్ళాడు? ఎందుకు తీసుకెళ్ళారు? ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఇప్పుడు అక్కడ యేసుప్రభు ఎవరో కాపరి, అవునా? కాపరి. ప్రతి విషయంలోనూ ఆత్మీయత కలిగి చేదోడు వాదోడుగా ప్రతి విషయంలో వాళ్ళ ముగ్గురు వెంబడిస్తున్నారు. ఆయన ఏది చెప్తే వాళ్ళ జీవితంలో నమ్మి జీవిస్తున్నారు. ఆయనకి ఇష్టలుగా వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నీకు ఇష్టలుగా ఉన్న వాళ్ళు నువ్వు విడిచిపెట్టగలటానికి ఇష్టపడతావా? ఇష్టపడతావా? కాబట్టి అంత విధేయత కలిగి ఆయనకి ఇష్టలుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అరే మీరందరూ అక్కడ ఉండబాయ్, మీరు ముగ్గురు నాతో రండి. ఎందుకు? ఆయన ప్రార్థన చేసాడు, అక్కడ కార్యం జరగాలి. కాబట్టి అది వాళ్ళు తెలుసుకోవాలి, ఆ రహస్యం కూడా వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో వెంబడిస్తున్నారు. అలాగనే కాపరి విషయంలో కూడా ప్రతిదీ. అందుకనే ఏం చెప్తున్నాడు? దుఃఖముఖముతో కాక. ఇంకో మాట ఉంటుంది కింద, అదే అధ్యాయం ఒకసారి చూడండి వల్ల. ఏం చదువు ఇందాక? ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 7వ వచనం చదువు. 7వ వచనం చదువు. 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎందుకంటే ఇప్పుడు కాపరి యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పింది వినాలని ప్రతిదీ ఫాలో అవుతున్నారా లేదా? అవుతున్నారా లేదా? అలా ప్రతి విషయంలో ఫాలో అయినోళ్ళని ఏం చేస్తారు? ఎక్కడికంటే అక్కడ కూడా తిప్పుకుంటే వెళ్తారు. ఎందుకంటే తనలో ఉన్న సమస్తాన్ని వాళ్ళకు దారం వేయడానికి చూస్తారు. చెప్పింది వినకుండా బిల్డప్ ఇస్తూ ఏదేదో చేస్తూ నేను ఉండాలి అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బయట ఉన్న వాళ్ళకి లాగే ఉంటుంది. కాబట్టి విశ్వాస జీవితంలో అందుకే అభివృద్ధి కావాలి, ఆత్మీయత కావాలి, ఎదుగుదల కావాలి. ఇవన్నీ నాది బాధ్యత అనాలి, నాది భారం అనాలి. ప్రతి వ్యక్తి అనాలి, ఒకటి కాదు. ప్రతి వ్యక్తి ఆ విధంగా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడే దేవుని యొక్క కన్ను దృష్టి మన వెనక వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా ఆ విధమైన స్థితిలోనికి మనం అందరము వెళ్దాం. ఆత్మీయంగా మనందరము అభివృద్ధిలోనికి రావాలి. రాకపోతే ఈ భక్తి వేస్ట్. చివరి కాలంలో ఉన్నాం. ఎప్పుడు ఏ విధంగా మార్చబడతామో మనకు తెలియదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో మనకు తెలియదు. మనమే ఎలా మారిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయం పోకుండా వినియోగించుకుంటూ దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.